హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు షాహిద్ వండర్స్. మీరు ఎప్పుడైనా ఇన్ని పెటల్స్ ఉండే జిల్లెడు పువ్వును చూసారా? చిన్నపాటి లోటస్ లా ఉంది కదా. ఇది చెట్టుకి పూసిన పువ్వు కాదండి, నేను తయారు చేశాను. దీన్ని ఎలా చేసుకోవాలో మీకు కూడా చెప్తాను. ఫస్ట్ అయితే జిల్లెడు పూలు కొన్ని మొగ్గలు అలాగే కొన్ని విచ్చుకున్న పూలు తెచ్చుకోవాలి. మొగ్గగా ఉండే జిల్లెడు పూను తీసుకొని చేత్తో ఇలా ప్రెస్ చేస్తే కొంచెం విచ్చుకుంటుంది. తరువాత సైజ్ ని బట్టి పెటల్స్ ని తీసుకొని వీడియోలో నేను చూపిస్తున్నట్లుగా సపరేట్ చేసుకోవాలి. ఈ విధంగా మీరు ఎన్ని ఫ్లేవర్స్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నారో అన్ని పెటల్స్ ని కూడా ఇలా రెడీ చేసుకోవాలి. మీలో ఎవరైనా సరే కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ ఈ వీడియోని మరికొద్ది మందికి రికమెండ్ చేస్తుంది. సో ఇలా రెడీ చేసుకున్న ఈ పెటల్స్ అన్ని కూడా మొగ్గకి స్టెప్ బై స్టెప్ పెట్టుకోవాలి. మొగ్గకి ఇలా వరుసగా 5 పెటల్స్ పెట్టుకోవాలండి. ఇలా అన్ని పెటల్స్ కూడా పెట్టేసుకున్నాక లాస్ట్ లో టైట్ గా ఉండటానికి పువ్వుతోనే ఒక బటన్ లాగా చేసి పెట్టుకుంటున్నానండి. ఒక్క ఫ్లేవరే చూడ్డానికి ఇంత అందంగా కనిపిస్తుంటే ఒకవేళ మాల కడితే ఎలా ఉంటుందో మీరే ఊహించుకోండి. ఇలా మీరు ఎన్ని ఫ్లేవర్స్ కావాలన్నా సరే రెడీ చేసుకోవచ్చు. చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా. మరొక ఫ్లేవర్ కూడా ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక చిన్న మొగ్గ, తర్వాత సైజ్ ని బట్టి 5 ఫ్లవర్స్ కి పెటల్స్ ని నేను చూపించినట్లు సపరేట్ చేసుకోవాలి. సో మొగ్గకి ఇలా వరుసగా అన్ని పెటల్స్ పెట్టేసి లాస్ట్ లో టైట్ గా ఉండటం కోసం పువ్వుతోనే బటన్ లాగా చేసి పెట్టేసుకున్నా. పెటల్స్ అన్ని కూడాను ఊడిపోకుండా ఫ్లవర్ టైట్ గా ఉంటుంది. ఇలా మీరు ఎన్ని ఫ్లేవర్స్ కావాలన్నా సరే రెడీ చేసుకుని దేవుడికి మాల కట్టేసుకోవచ్చు. చూడటానికి అందంగా కనిపిస్తుంది. సో ఈ లోటస్ ఫ్లవర్స్ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ కి కూడా షేర్ చేయండి. మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ కోసం మన షాహిద్ వండర్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి.